నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితుల్లో భాగంగా ఫస్ట్ సామాజిక పరిస్థితుల గురించి డిస్కషన్ చేద్దాం. ఈ సామాజిక పరిస్థితుల్లో ఏంటంటే మనం వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ కుల వ్యవస్థ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ మహిళల స్థానం ఏ విధంగా ఉంది అండ్ ఇతర అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే వర్ణ వ్యవస్థ. ఈ శాతవాహనుల కాలానికి సంబంధించినటువంటి వర్ణ వ్యవస్థను కనుక మనం అబ్జర్వ్ చేస్తే వర్ణ వ్యవస్థలో చతుర్వర్ణ వ్యవస్థ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. కానీ దీని యొక్క వర్ణ వ్యవస్థ చతుర్వర్ణ వ్యవస్థ అనేది కఠినత్వం అనేది లేదు, తీవ్ర కఠినత్వం అనేది లేదు. దానికి ఎవిడెన్స్ ఏంటంటే నానాఘట్ శాసనం ప్రకారం మనకు యజ్ఞయాగాలు, వైదిక కర్మలు అనేటి గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని వర్ణ సంకర నిరోధకార అనే బిరుదు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే శాతవాహనుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉంది. నెక్స్ట్ చతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ కఠినత్వం లేదని కొంతమంది మనకున్నటువంటి చారిత్రకవేత్తల యొక్క అభిప్రాయం. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, శాతవాహనుల కాలంలో మనకు మిశ్రమ సంస్కృతి కనిపిస్తుంది. మిశ్రమ సంస్కృతి ఏంటంటే ద్రావిడ సంస్కృతి కనిపిస్తుంది, ఆర్య సంస్కృతి కనిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే శాతవాహనుల కాలంలో మనకు ఉన్నటువంటి వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థ, కానీ కొంతవరకు మాతృస్వామిక వ్యవస్థను కూడా ఫాలో అవుతారు. కాబట్టి ఏంటంటే మిశ్రమ సంస్కృతి అనేది మనకు శాతవాహనుల కాలంలో స్పష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కుల వ్యవస్థ. కుల వ్యవస్థ గురించి మనకి ఏంటంటే కుల వ్యవస్థ గురించి ప్రస్తావన ఉంది, కానీ కుల వ్యవస్థకు సంబంధించినటువంటి కఠినత్వం లేదు. అందువల్ల కులాంతర వివాహాలు జరిగినాయని కథా సరిసాగరం అనే గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ కుల వ్యవస్థ అనేది ఏ దాని నుంచి ఆవిర్భవించిందంటే చేతి వృత్తుల నుంచి, వర్తక సంఘాల నుంచి ఆవిర్భవించడం జరిగింది. అంటే ఏంటంటే కుల వ్యవస్థ ఎవరైతే ఏ కులాన్ని అయితే ఫాలో అవుతారో ఆ దాని నుంచి వృత్తి సంఘాల నుంచి కుల వ్యవస్థ ఆవిర్భవించింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వర్ణ సంకరణ ద్వారా ఈ కుల వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పవచ్చు. నెక్స్ట్ కుటుంబ వ్యవస్థ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కుటుంబ వ్యవస్థ శాతవాహనుల కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటుంది. పితృస్వామిక వ్యవస్థ అయినప్పటికీ ఇంటికి పెద్ద తండ్రి ఉంటాడు, కానీ స్త్రీలకు కొంచెం స్వేచ్ఛ ఉండడం జరిగింది. నెక్స్ట్ స్త్రీలకు స్వేచ్ఛ ఇచ్చారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మాతృసంజ్ఞలు వాడడం, గౌతమిపుత్ర శాతకర్ణి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మహిళల స్థానం. మహిళలకు సంబంధించినటువంటి మహిళల స్థానం కనుక మనం అబ్జర్వ్ చేస్తే మహిళలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు మనకు కనిపిస్తున్నాయి శాతవాహనులకు సంబంధించి. ఎందుకంటే గాథా సప్తశతిలో మన గాథా సప్తశతి రాసిన దాంట్లో కొంతమంది మహిళలు కనిపిస్తారు. నెక్స్ట్ మహిళలకు సంబంధించినటువంటి ఆస్తి హక్కు కల్పించడం జరిగింది. మత స్వేచ్ఛ గురించి అబ్జర్వ్ చేస్తే మేజర్గా మనకు శాతవాహనుల కాలంలో మత స్వేచ్ఛ ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గౌతమి బాలశ్రీ భద్రయాన కొండపై బౌద్ధ విహారం నిర్మించడం. నెక్స్ట్ అంతఃపుర స్త్రీలు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఏంటంటే బౌద్ధాన్ని ఎక్కువ స్వీకరించారనేటువంటి ఎవిడెన్స్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వీరు పరిపాలనలో కూడా భాగమయ్యారు, నాగావళిక కావచ్చు, గౌతమ్ బాలశ్రీ కావచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సామాజిక దురాచారాలు. సామాజిక దురాచారాల్లో మేజర్ ఇంపార్టెంట్ అంటే సతీ. అంటే శాతవాహనుల కాలంలో సతీ ఉందా లేదా అంటే సతీ ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ నాగార్జున కొండపై లభించింది. నెక్స్ట్ స్ట్రాబో అనేటువంటి విదేశీ యాత్రికుడు కూడా సతీ సగమనం ఉందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ బహుభార్యత్వం ఉంది, వితంతు వివాహాలు నిషేధించబడ్డాయి. దేని ప్రకారం అంటే కామసూత్ర మరియు బృహత్కథ అనే గ్రంథం ద్వారా మనకు ఈ ఎవిడెన్స్ లభించడం జరిగింది. బాల్య వివాహాలు అనేవి లేవు. వ్యభిచార వృత్తి అయితే ఉంది. ఇది ఏంటంటే గాథా సప్తశతి కావచ్చు, కామసూత్రాలు, దానికి సంబంధించి మనకు ఈ వేశ్యవృత్తి అనేది ఉండడం జరిగింది. కామసూత్రాల్లో ఆల్మోస్ట్ ఆల్ 50% వేశ్య స్త్రీలు ఉన్నారు. వీళ్ళకు అత్యున్నత గౌరవం ఇవ్వడం కూడా జరిగింది. నాట్యకత్తలు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారంటే బరకచ్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఆరుదలమైనటువంటి మైన్ పూతను స్త్రీలు అందం కోసం వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతర అంశాల గురించి మనం అబ్జర్వ్ చేస్తే శాతవాహనుల కాలంలో అస్పృశ్యత ఆధారాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే కుల వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది, కానీ అస్పృశ్యత లేదనేటువంటి స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ స్టేట్మెంట్ అడగవచ్చు. నెక్స్ట్ బానిస వ్యవస్థ గురించి మన గుణాఢ్యుడు బృహత్కథ గ్రంథం తెలియజేస్తుంది. స్త్రీలు రవికలు ధరించకుండా కబరి బంధములు ధరించేవారు. పురుషులు ఉష్ణీయం అనేటువంటి తలభాగం ధరించేవారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పండుగలు. అంటే శాతవాహనుల కాలంకు సంబంధించినటువంటి వినోదాలకు మనకి ఏంటంటే పండుగల్లో కామసూత్ర గ్రంథం ప్రకారం మదనోత్సవం, కౌముది యాగము, ఘట నిబంధన, హలక, ఉద్యానవన పండుగలని జరుపుకోవడం జరుగుతుంది. వీటితో పాటు కోడి పందాలు కూడా నిర్వహించారని కొన్ని ఎవిడెన్సెస్ అనేది మనకు జరుగుతుంది. అంటే ఏంటంటే సొసైటీలో మనం మేజర్గా ఏంటంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, నెక్స్ట్ మహిళలు, సామాజిక దురాచారాలు ఏ విధంగా ఉన్నాయి వాటిపైన మేజర్ ఫోకస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ గురించి, నెక్స్ట్ రిలీజియస్ గురించి డిస్కషన్ చేద్దాం.